అహల్య గౌతమ్ గారు, మీరు నా గురించి ఎంతో బాధ్యత తీసుకున్నారు. నేనెవరో ఏంటో తెలియకపోయినా నా మెళ్ళో తాళి కట్టి మీ ఇంటికి తీసుకొచ్చారు. ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుకున్నారు. నా పట్ల మీరు తీసుకున్న బాధ్యత ఆ దేవుడు కూడా తీసుకోలేడు. అందుకే మీరంటే ఎంతో గౌరవం, ఇష్టమండి. ఇంకో విషయం, నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నానండి. నా మనసులో మీ మీద మంచి అభిప్రాయం ఉంది. అందుకే మీరంటే నాకు ప్రాణం. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. అర్థం చేసుకోండి. ఇన్ని రోజులు నేను అనామకురాలిగా ఉన్నాను. ఇక నుంచి మీ భార్యగా ఉండాలనుంది. జీవితాంతం బతకాలనుంది. మిమ్మల్ని, బాబుని, ఈ ఇంటిని వదిలి నేను ఎక్కడికి వెళ్ళనండి. నా ప్రేమని మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. మీ ఎదురుగా నేను ఈ విషయం చెప్పలేను. అందుకే ఈ లెటర్ రాసి పెడుతున్నాను. మీకు నా మనసు అర్థమైందనుకుంటాను. మీ నిస్వార్థమైన ప్రేమకి నేను తిరిగి ఇవ్వగలిగేది నా ప్రేమని మాత్రమే. ఇట్లో అహల్య. అహల్య. నాకంటే నట్టింట నువ్వుంటే చాలంట, నూరేళ్ళు దాచుకుంటా. కోరప్ప పాటైనా నిన్నొదులుకోనంత పులకింత. ఏంటండి? ఎందుకు చెప్పలేదండి? ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? ఇలా మౌనంగా ఎందుకు ఉండిపోయారు? దేని గురించండి? ఎందుకండి ఇన్నాళ్ళు మౌనంగా ఉండిపోయారు? అంటే అదే, మీ మనసులో నా గురించి ఏమనుకుంటున్నారో, నా మీద మీకు అలాంటి అభిప్రాయం ఉందో లేదో అని. అర్థం కాలేదండి. అంటే ఇన్నాళ్ళు నా మాటల్లో, నా చేతల్లో నేను మీకోసం పడిన తాపత్రయంలో తెలియలేదా? నా మనసులో ఏముందో మీకు తెలియలేదా? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి.